హాయ్ హలో నేను మీ పవన్. ఈరోజు మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని విషయాలు అయితే కొన్ని ఉంటాయి. అవేంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయో కింద కామెంట్లో చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం నాకు హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దాంట్లో మొదటిది వచ్చేసి కస్టమర్ కేర్ నెంబర్లు ఉంటాయి కదా. కస్టమర్ కేర్ నెంబర్లు ఎప్పుడు మనం సెర్చ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో కస్టమర్ కేర్ నెంబర్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. స్కామ్ జరిగే వాటిలో కస్టమర్ కేర్ నెంబర్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సెకండ్ది వచ్చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్లు ఉంటాయి కదా. ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్లు అయితే ఎప్పుడు సెర్చ్ చేయకూడదు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాంతో సెర్చ్ చేయడం మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాంతోనే సెర్చ్ చేయడం మంచిది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్లు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్లు కూడా ఎప్పుడు మనం సాఫ్ట్వేర్లు కూడా సెర్చ్ చేయకూడదు. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్లో దొరుకుతాయి. ఒకవేళ మీరు యాపిల్ యూజర్స్ అయితే మనకి యాప్ స్టోర్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వ్యాధి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మనకి ఏమన్నా ఒక రోగం వచ్చిందనుకోండి, దాని గురించి గూగుల్ సెర్చ్లో ఎప్పుడు చేయకూడదు. గూగుల్లో సెర్చ్ చేయకూడదు. నాకు ఈ వ్యాధి ఏంటి, దీనికి ఏం వాడాలని ఎప్పుడు గూగుల్ నుంచి అడ్వైస్ తీసుకోకూడదు. ఎప్పుడు మనం డాక్టర్ నుంచి అడ్వైస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా. స్టాక్ మార్కెట్ గురించి సలహాలు కూడా ఎప్పుడు తీసుకోకూడదు. మీరు స్టాక్ మార్కెట్ అయితే మీరు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ గురించి గూగుల్లో ఎప్పుడు సెర్చ్ చేయకూడదు. దాని నుంచి ఎప్పుడు అడ్వర్టైజ్ అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ అదే సాఫ్ట్వేర్ మొత్తం స్టాక్ మార్కెట్లో ఉంటాయి కొన్ని సైట్లు. మీరు రాత్రికి కోటీశ్వరులు అయిపోతారు, అలాంటివన్నీ అవ్వని పనులు అన్నీ మీరు నమ్మకూడదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్లు ఉంటాయి కదా. గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా ఎప్పుడు కూడా సెర్చ్ చేయకూడదు. గవర్నమెంట్ వెబ్సైట్లో గూగుల్లో ఎప్పుడు అంటే గవర్నమెంట్ వెబ్సైట్లు కొన్ని ప్రొవైడ్ చేస్తారు కదా, అవి కూడా ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళని తెలుసుకోవడమే బెటర్, కానీ ఎప్పుడు గూగుల్లో అయితే సెర్చ్ చేయకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి సోషల్ మీడియా వెబ్సైట్లు ఉంటాయి కదా. సోషల్ మీడియా వెబ్సైట్లు ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లింక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎప్పుడు సెర్చ్ చేయకూడదు ఫ్రెండ్స్. సోషల్ మీడియా వెబ్సైట్లు కూడా ఎప్పుడు మన గూగుల్లో అయితే సెర్చ్ చేయకూడదు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి యాంటీవైరస్ ఉంటాయి కదా. యాంటీవైరస్కి మనకు కొన్ని యాప్స్ ఉంటాయి, యాంటీవైరస్ క్లీనర్, యాంటీవైరస్ బూస్టర్ ఉంటాయి కదా. అవి కూడా ఎప్పుడు మనం గూగుల్ అయితే సెర్చ్ చేయకూడదు. గూగుల్లో సెర్చ్ చేసి మాత్రం డౌన్లోడ్ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే అవి ఏవి నకిలీవి ఏది ఒరిజినల్ అనేది కనిపెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు మనిషి అన్నోడికి అది కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడు కూడా మీరు అలాంటి యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోకండి. గూగుల్లో అయితే సెర్చ్ అయితే చేయకండి అసలు. నెక్స్ట్ నైన్త్ వన్ లాస్ట్ వన్ ఫ్రెండ్స్. ఇదైతే మనకి కొన్ని షాపింగ్ వెబ్సైట్లు ఉంటాయి కదా. షాపింగ్ వెబ్సైట్లో మనకు కొన్ని కూపన్స్ ఇస్తారు. కూపన్స్ ఇచ్చినప్పుడు ఆ కూపన్ కోడ్లు కూడా ఎప్పుడు మనం కొట్టి చూడకూడదు. గూగుల్లో మాత్రం కొట్టి చూడకూడదు. ఎప్పుడైనా సరే కూపన్ కోడ్లు ఎప్పుడు కొట్టకూడదు. అలాగా మనం వాళ్ళ యాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ యాప్స్లో కొట్టడమే మంచిది. వాళ్ళు ఏ షాపింగ్ ఇస్తారంటే ఒకవేళ అమెజాన్ నుంచి వస్తే అమెజాన్లో కొట్టడం మంచిది. అలాగనే గూగుల్లో మాత్రం ఎప్పుడు సెర్చ్ చేయకండి ఫ్రెండ్స్ కూపన్స్ గురించి. ఈ కూపన్స్ కూడా చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఈ కూపన్ గురించి సెర్చ్ చేయడం కూడా చాలా డేంజర్ ఉంటుంది ఆఫర్ల గురించి. నేను చెప్పిన ఈ 9 అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉపయోగపడిందో కింద కామెంట్లో రాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.